ప్రస్తుతం ఎండలకు కారులో ఏసీ లేకుండా ప్రయాణం చేయడం దాదాపు అసాధ్యం. అయితే ఏసీ ఆన్ చేయడం వల్ల మైలేజ్ తగ్గుతుందని మనందరికీ తెలుసు. కానీ అసలు ఒక గంట పాటు ఏసీ వాడితే ఎన్ని లీటర్ల పెట్రోల్ ఖర్చు అవుతుంది అనే విషయంలో అయితే చాలా మందికి అవగాహన ఉండదు. టెక్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఆ లెక్కలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏసీ వినియోగం అనేది పూర్తిగా మీ కార్ ఇంజిన్ కెపాసిటీపై ఆధారపడి ఉంటుంది. చిన్న కార్లు అంటే 1.2 లీటర్ల నుండి 1.5 లీటర్ల ఇంజిన్ కెపాసిటీవి. ఇవి గంటకు సుమారు 0.2 నుండి 0.4 లీటర్ల పెట్రోల్ను ఏసీ కోసం అదనంగా ఉపయోగిస్తాయి. పెద్ద కార్లు అయితే అంటే 2 లీటర్లు అంతకంటే ఎక్కువ. వీటిలో ఏసీ కోసం గంటకు 0.5 నుండి 0.7 లీటర్ల వరకు పెట్రోల్ ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. ఇంధన వినియోగం ఎప్పుడు పెరుగుతుంది అంటే కారు ప్రయాణంలో ఉన్నప్పటికంటే ఒకే చోట ఆపి ఏసీ వేసినప్పుడు ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఏసీని అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచినప్పుడు కంప్రెషర్ ఎక్కువ శక్తిని తీసుకుంటుంది. తద్వారా పెట్రోల్ వాడకం పెరుగుతుంది. ట్రాఫిక్లో నెమ్మదిగా వెళుతున్నప్పుడు కూడా ఇంజిన్ పై లోడ్ పెరిగి ఏసీ వల్ల మైలేజ్ బాగా తగ్గుతుంది. పాత ఇంజిన్ లేదా సర్వీసింగ్ సరిగ్గా లేని ఏసీ సిస్టమ్ ఉన్నా పెట్రోల్ ఎక్కువగా ఖాళీ అవుతుంది. అయితే మనం పెట్రోల్ ఆదా చేయడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. కారును ఎప్పుడు నీడలో పార్క్ చేయడం వల్ల లోపల వేడి తక్కువగా ఉంటుంది. ఫలితంగా ఏసీ త్వరగా క్యాబిన్ను చల్లబరుస్తుంది. అలాగే ప్రయాణం మొదలుపెట్టే ముందు కాసేపు విండోస్ తెరిచి ఉంచితే వేడి గాలి బయటికి పోతుంది. ఆ తర్వాత ఏసీ వేస్తే కంప్రెషర్పై ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా టైర్లలో గాలి తక్కువగా ఉంటే ఇంజిన్పై భారం పడుతుంది. అందుకే గాలిని ఎప్పుడూ సరిగ్గా ఉంచుకోవాలి. కారును ఒకే వేగంతో అంటే కాన్స్టెంట్ స్పీడ్ లిమిట్తో నడపడం వల్ల కూడా ఇంధనం ఆదా అవుతుంది. అత్యవసరమైతే తప్ప ఏసీని ఒకే చోట ఆపి వాడకపోవడమే మీ జేబుకు, కారు ఆరోగ్యానికి మంచిదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.